ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాల్లో 57,11,000 మంది వైద్య సేవలు పొందారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని 2,90,669 మంది డ్రైవర్లకు కలిపి మొత్తం 436 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లందరికీ చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణలో వారం రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. అధిక వర్షాల వల్ల ఆశించిన మేర పంట దిగుబడులు రాలేదన్నారు. వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. హిరమండలం తుంగతంపర గ్రామంలో వంశధార నదికి గండిపడిన ప్రదేశాన్ని, కల్లట గ్రామంలో ముంపునకు గురైన వరి పంట పొలాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నది పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో గ్రామాలు కరకట్ల తాలూకా కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మొదలు పెడతారు. కరకట్లతో పాటు నది తాలూకా డైవర్షన్ గ్రాయిన్ పాయింట్స్ గానీ ఏవైనా అడిషనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా దాంతో చేసే అవకాశం వస్తుంది. గొట్టా బ్యారేజ్ లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకటి, నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు. నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7,18,00,000 రూపాయల వ్యయంతో పలు సీసీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకు ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తిరుపతి అభివృద్దిపై తుడా కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, అవసరమైన నిధులు కేటాయించి మురుగు కాలువల నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మురుగు కాలువల ఏర్పాటును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొంటూ, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ ని కంప్లీట్ చేయడానికి డిపిఆర్ తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ నినాదంతో రాష్ట్రంలో గత నెల 15 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాల్లో 57,11,000 మంది మహిళలు, చిన్నారులు వైద్య సేవలు పొందారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు 26 జిల్లాల్లో 25,192 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ వైద్య శిబిరాలను నిర్వహించారని పేర్కొన్నారు. రైతులు అభివృద్ది చెందితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే భారత్ రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ ముందు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన జరగనుంది. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి నిబద్ధతతో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ వయోవృద్ధుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వృద్ధాశ్రమాల సంఖ్యను 84కు పెంచడం జరిగిందన్నారు. మరో 13 ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ రోజు రేపు ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రకటించిన పురస్కారాలలో 4 రాష్ట్ర స్థాయి అవార్డులను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సాధించిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. ఉత్తమ సామాజిక మాధ్యమ నిర్వహణ అవార్డుతో పాటు ఇతర విభాగాల్లో మరో 3 అవార్డులను సాధించినట్లు వెల్లడించారు. విజయవాడలో రేపు జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకోనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.